కూడా తలభాగమే కదా. వీటి గురించి మీరు ఏ విధంగా చిన్నపిల్లలు కాబట్టి ఎలా అప్పుడప్పుడు మీరు తెలియకుండా కొన్ని ప్రమాదాలు తెచ్చుకుంటారు. అటువంటివి కాకుండా మీకు నేను చెప్తున్నా. మీరందరూ శ్రద్ధగా వినండి. విన్నాక మీకు మంచి పెన్ను ఒకటి ఇస్తాం. అయితే ఇప్పుడు మనం చెవి గురించి చెప్పుకుంటున్నాం కదా. చెవిలో మనము క్లీన్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? దుడ్డి ఆటి పెట్టి తీస్తాము. మనం సేఫ్టీ పిన్స్ ఇలా చొక్కాలు పెట్టుకుని పిన్నులు పెడతాం. ఇంకొకటి పెడతాం, ఏంటది? కోడిక. కోడిక తెలుసా? దాన్ని పెట్టి తిప్పుతామా లేదా? కోడిక పెట్టి తిప్పుతాము. ఇవన్నీ తిప్పుతా మనం శుభ్రం చేసుకుంటాం. అది మంచిదా చెడ్డదా అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనకు ఒక డ్రమ్ ఉంటుంది. మీరు చెట్ట పెట్టి ఇలా అన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది? సౌండ్ వస్తుందా కాదా? ఇప్పుడు నేను చెప్తుంది మీకు వినబడాలి అంటే మీకు ఈ లోపల డ్రమ్ అనేది ఉందా? పొర ఉంది కదా. మన డ్రమ్ములకు ఎలా పొర ఉంటుంది అలాగే మన చెవులో కూడా పచ్చటి పొర ఉంటుంది. మనం ఆడబోగానే దానికి ఏమో పుల్లబెట్టి ఇలా అంటే సౌండ్ వినపడుతుంది. ఇక్కడ మనకేమో ఏంటి? మాటనే సౌండ్. నీకేనా? ఎందుకు నాకేం కాదే. ఇది ఇట్లా పురుగుని మనము ముక్కు నీళ్ళు కానీ కూడా పోయిపోతాం. తర్వాత చెవిలో చీము వస్తుంది కదా. చీము వచ్చినప్పుడు మరి పుల్లలు పెట్టొద్దన్నారు, ఏం పెట్టొద్దన్నారు, మరి చెవి ఎట్లా శుభ్రం చేసుకోవాలి అంటారు కదా. మనము స్నానం చేసినప్పుడు తువాలు ఉంటుంది కదా. తువాలు ఉన్నప్పుడు ఒక పక్కన తీసుకోవాలి. ఇట్లా తీసుకుని చక్కగా ఇట్లా అనాలి. ఇట్లా మెలబెట్టాలి. మెలబెట్టేసి చక్కగా దీన్ని గట్టిగా వచ్చింది కదా. దీనివల్ల ఏమైనా డ్యామేజ్ అవుతుందా? చెవు కాదు, మెత్తగా ఉంటుంది. ఇలా పెట్టి ఇలా తిప్పాలి. ఇలా చీము ఉంటే కూడా ఉప్పు నీళ్ళలో కొంచెం ఉప్పు వేసేసి ఇలా శుభ్రం చేసుకుని మళ్ళీ అది ఇట్లా కడుక్కోవాలి. అంతేగాని మరి పుల్ల పెట్టి కానీ అది పెట్టి కానీ చీము ఉంది కదా అని చేయటము అలాంటివి చేయకూడదు. అర్థమైందా? మన దగ్గరికి మీరు వస్తారు కదా ఊర్లో సిస్టర్లు, వాళ్ళ దగ్గర ఎట్లా ఏదైనా చీములాగా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళని అడిగి ముందు 2 చుక్కలు వేసుకొని ఒక 2 రోజులు అయినాక తగ్గకపోతే ఏం చేయాలి? డాక్టర్కి వెళ్ళాలి. ఇక్కడ వరకు